పాటల పుస్తకంలో నుంచి 569 నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య పాడబడదాం. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయా, విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయా. సిలువాయిన ఆశ్రయము హాయిగా నచ్చటుండెదను, సిలువాయిన ఆశ్రయము హాయిగా నచ్చటుండెదను. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా, దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. నరమాతృడవు నీవు కావు, మురనాలకించుము, నరమాతృడవు నీవు కావు, మురనాలకించుము. మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదరు, మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని.
నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని నన్ను విడువకు నాథా నిందలేన్నో పొందినను నన్ను విడువకు నాథా నిందలేన్నో పొందినను నీకై సహించెదనంత నీ బలము నాకిమ్ము నీకై సహించెదనంత నీ బలము నాకిమ్ము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా సిగ్గు పడనుగా నేను నీ ప్రకాశము నాపై నుండా సిగ్గు పడనుగా నేను నీ ప్రకాశము నాపై నుండా నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని జీవించి ఎదుగునట్లు జయ జీవితం ఇమ్ము జీవించి ఎదుగునట్లు జయ జీవితం ఇమ్ము
చేర్చితిని సియోను మూలరాయి అయ్యున్నో ప్రభువా సియోను మూలరాయి అయ్యున్నో ప్రభువా కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో 4వ అధ్యాయం 16వ వచనం. ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదము. ప్రేమల తండ్రి, ప్రార్థన కొరకై మాకు ఇచ్చిన లేఖనాన్ని జ్ఞాపకం చేసుకోమని ఈ నిబంధన రక్త ప్రోక్షణ కిందికి మీ దాసురాలను నన్ను జ్ఞాపకం చేసుకొని తీసుకుని రావాల్సిందిగా వేడుకొంచు. పరిశుద్ధపరచు, పవిత్రపరచమని వేడుకొంచు. మీ యొక్క పరిశుద్ధమైన జీవితమైన మాటలు నాకు మాకు పరస్పరము ఎంతో దీవెనకరం ఉంచమని ప్రార్థిస్తూ మా ప్రార్థనా సమయాన్ని దీవెనకరంగా చేయమని, అక్కర్లో అవసరతలు ఎన్నో ఉన్నాయి, ఈ సన్నిధిలో గడిపే సమయాన్ని ఎంతో దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ భారంతో నిశ్చయంలో విజ్ఞాపన చేసుకుని కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 16వ వచనంలో మరి సమయోచితమైన సహాయం. సమయాలు, కాలాలు, పరిస్థితులు రకరకాలుగా మారుతూ ఉంటాయి. అయితే సమయానుకూలమైనటువంటి సహాయం ప్రభు కనికరించేవాడు. అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన కృపను మనం పొందడానికి తన కృపా సింహాసనం మీదకి ఎట్లా రావాలంట? ధైర్యంతో వచ్చేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించినాడు. కాబట్టి మరి ఎడతెగక మనము దేవుని సన్నిధిలో ఆయన సమయోచిత సహాయం కొరకై కనిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అనుభవంలో కూడా మరి 5వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమనుంది? ఆయన గురించిన సాక్ష్యము మరి 7వ వచనంలో, శరీరధారి అయిన దినములలో మహారోదనంతో కన్నీళ్లతో మరి తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలను సమర్పించినాడు. కాబట్టి అట్టి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏం చేస్తున్నాడంట? అంగీకరించబడుతూ వచ్చినాడు. కాబట్టి అంగీకారయుక్తమైన ప్రార్థన, యాక్సెప్టబుల్ ప్రేయర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు మన ప్రార్థనను అంగీకరించాలంటే మన ప్రార్థనలు ఎట్లా ఉండాలా? ఇక్కడ ఒక రాజు ప్రార్థన దేవుని దృష్టికి మరి అనుకూలమైనట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 1 రాజుల గ్రంథం అనుకుంటాను, 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయెను. కాబట్టి అనుకూలమైన ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాల సమయంలో ఏమని ప్రార్థన చేసినాడు సొలొమోను? దీర్ఘాయునైనను ఐశ్వర్యంనైనను
శత్రువుల ప్రాణం నేను అడగక న్యాయము వివేకము అనుగ్రహించమని అడుగుతా వచ్చు. కాబట్టి మరి దేవుని దృష్టికి న్యాయానుసారముగా ధర్మానుసారముగా మరి బుద్ధి వివేక హృదయం నిమ్మని సొలొమోను అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి సొలొమోను ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. అయినా దేవుని మనసు నెరిగి సొలొమోను ప్రార్థన చేసినాడంట. కాబట్టి మనము కూడా దేవుని మనసు నెరిగి ప్రార్థన చేయాలి. దేవుని మనసు నెరిగి ప్రార్థన చేసిన వాళ్ళల్లో మరి ఇంకొక వ్యక్తి కూడా మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనం 10-11 చదువుతాము. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడి బ్రతుకు దినములన్నిటిని నేను వాడిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎట్లా వచ్చింది? హన్నా బహు దుఃఖంలో ఉందంట. మామూలుగా కాదు కానీ చాలా దుఃఖంలో మునిగిపోయింది. అంతేకాదు బహుగా ఏడుస్తూ ఉంది. ఎందుకంటే మరి తన జీవితంలో ఉన్నటువంటి ఆ శ్రమానుభవంలో మరి దేవుడే తనను జ్ఞాపకం చేసుకోవాలి కనుక ఏమని ప్రార్థన చేస్తుందంటే, నన్ను మర్చిపోవద్దు, నన్ను మరువక జ్ఞాపకం చేసుకో. కాబట్టి మనుషులైతే మర్చిపోతారు కదా. దేవుడు మనల్ని అన్ని సమయాల్లో ఆయన మనల్ని జ్ఞాపకంలోనే ఉంచుకుంటాడు. దేవుని వాక్యంలో ఉంది కదా, ఎఫ్రాయిము నీ జ్ఞాపకము నన్ను విడువకై ఉన్నది. కాబట్టి మరి తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరువను అంటాడు దేవుడు. అయితే హన్నా యొక్క ప్రార్థన అనుభవంలో మరి ప్రార్థించిన తర్వాత 2 సందర్భాలు మనం చూస్తే మరి 14వ వచనంలో ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా అది కాదు, నా ఏలినవాడా నేను మనోదుఖం గలదానని ఉన్నాను. నేను ద్రాక్షారసం నేను మద్యం నేను పానం చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నాను. నేను అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, దాని తర్వాత 18లో ఏముంది, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా అనుట మానెను. ఇక్కడ బహు దుఃఖము ఆ అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. దాని తర్వాత మరి 15వ వచనంలో మనోదుఖం అంట. మనోదుఖం అంటే మానసికంగా కూడా మరి ఎంతో డిప్రెస్ అయిపోతూ ఉంది. ఇక్కడ శారీరకంగా మానసికంగా కృంగిపోయితే ఇప్పుడు తనకున్నటువంటి నిరీక్షణ ఆధారము ఎవరు కూడా లేరు. అయితే హన్నా జీవితంలో దేవుడే తనకు నిరీక్షణ ద్వారముగా ఉంటా ఉన్నారు. అందుకని దేవుని సన్నిధికి వచ్చి తన యొక్క ఆత్మను ఏం చేస్తుందంట, కుమ్మరించుకుంటా ఉంటే మరి దైవజనుడు యాజకుడు వచ్చి ఆమెను ఏం చేస్తున్నాడు, మరి తిడతా ఉంటే ఆమె ఏమైనా బదులు తిట్టిందా?
బదులు తిట్టిందా? ఈ దినాల్లో అయితే ఒక్క మాట అనకముందే రెడీగా ఉంటున్నారు. ఇక్కడ హన్నా జీవితంలో మనం చూడండి ఎంత శ్రేష్టమైన అనుభవం. ఇక్కడ పనికి మాలిన దానిగా ఎంచవద్దు అని అనిందంటే మరి ఎన్ని మాటలు మాట్లాడాడో కదా. మరి నీచమైన మాటలు, నీచమైన విధానం కనబడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆమె ఏమంటుంది, దైవజనుడు ఏమంటుంది చూడండి, నా ఏలినవాడా ఏమనింది, నా ఏలినవాడా. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో కూడా మరి దావీదు కూడా మరి నాబాల్ మీద కోపంతో వస్తున్నాడు కదా. కోపంతో వచ్చి దావీదుని మరి నాబాల్ని దావీదు మరి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వస్తున్నప్పుడు అబీగయిల్ ఏమంటా ఉంది చూడండి. 25వ వచనం 24 నుంచి చూస్తే, దావీదునకు సాష్టాంగపడి నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. 25వ వచనంలో కూడా నా ఏలినవాడా అంటుంది, నా ఏలినవాడు అంటుంది. 26వ వచనంలో కూడా నా ఏలినవాడా అంటుంది. దాంట్లో మళ్ళీ కింద భాగంలో కూడా నా ఏలినవాడు ఉంటుంది. 27వ వచనంలో కూడా నా ఏలినవాడు ఉంటుంది. 28వ వచనంలో నా ఏలినవాడు ఉంటుంది కదా. మళ్ళీ మధ్య భాగంలో కూడా ఉంది. ఇట్లా మరి మనం చూసుకుంటూ వెళ్తే 31వ వచనంలో కూడా నా ఏలినవాడు ఉంటుంది. మరి ఆఖరి భాగంలో చూస్తే మనకు సమయం లేదు కాబట్టి 41లో కూడా చూస్తే నా ఏలినవాని చిత్తము కదా. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు మన నోరు ఎలా ఉండాలా? దూషించాలా? అవిశ్వాసం ఉంచాలా? తొందరపడాలనా? హన్నా ప్రార్థన చేయడానికి వచ్చింది, ఎట్లా ఉంది, ఎలా మాటలున్నాయి హన్నా జీవితంలో? తన మీదకి దూషణ వచ్చినా కూడా ఏం చేస్తుందంట, దైవజనుడు మరి అనేక రకాలుగా మాట్లాడినా కూడా మరి బ్రతిమాలుకుంటా ఉంది. ఏమని బ్రతిమాలుకుంటుంది? నా వెళ్ళినవాడ నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. సామెతల్లో ఉంది కదా, మృదువైన మాట ఏం చేస్తుందంట, క్రోధమును చల్లార్చేస్తుంది. అదే పగ ఏం చేస్తుంది, కలహాన్ని రేపుతూ ఉంటుంది. దేవుని వాక్యము ధ్యానించేటప్పుడు మరి మనము అన్ని విధాలుగా మనము జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రాముఖ్యంగా అనుదినం మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేకపోయినా దానికి జవాబు రాలేదనుకో. ఇక్కడ హన్నా ప్రార్థన చేస్తే అన్ని సంవత్సరాలు రాని జవాబు మరి ఆ సంవత్సరము వచ్చింది. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొని. అయితే తన జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే తన మనోదుఖాన్ని మరి తన శారీరక దుఃఖాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టి దుఃఖముగా ఉండడం ఏం చేసిందంట, మానేసింది. ఎందుకు? దేవునిలో శుభప్రదమైన నిరీక్షణ. దేవుని వాక్యం చదివిస్తుంది, క్రీస్తు మనకు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. నిరీక్షణకు ఆధారం లేని సమయాల్లో కూడా ఆయన మనకు నిరీక్షణ. ఆయన తలుచుకుంటే దేన్నైనా సాధ్యపరచగలడు. అయితే దేవుని మనసును మనం ఎరగాల. దేవుని మనసును మనం ఎరగడం అంటే దేవుని చిత్తాన్ని మనము ఎరగాల. దేవుని చిత్తం. అబీగయీలు జీవితంలో దేవుని చిత్తం ఏంటి? తన జీవితంలో ఒక నూతనమైన మార్పు కలిగింది కదా. దాని తర్వాత హన్నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి? షిలోహు మందిరంలో మరి దేవుని యొక్క అక్కర తీర్చబడడం కదా. అట్లా దేవుని చిత్తాన్ని బహు జాగ్రత్తగా మనము గమనించాలి. దేవుని మనసును గమనించాలి. దేవుని మనసు మారిందనుకో, మనసు మారితే చాలా కష్టం కదా. దేవుని మనసు మారిపోకముందే మన ప్రార్థన దేవుని దృష్టికి ఎట్లా ఉండాలంటే ఇంపుగా ఉండాలా, అనుకూలంగా ఉండాలా, వెంటనే దేవుడు జవాబిచ్చేదిగా ఉండాలా.
రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తన మనసులో అనుకుందంట, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టినా బాగుపడతానని. మనసులో అనుకుంటేనే ముట్టిన వెంటనే బాగైపోయిందంట. ఇంకా యేసుప్రభు ఏం పలకలేదు కూడా. వస్త్రపు చెంగు ముట్టితేనే ఏమైపోయింది? స్వస్థపరచబడింది. కారణం ఏంటి? విశ్వాసమే. అయితే తన మనసు ఎలా ఉంది? విశ్వాసంతో నిండుంది. తన మనసు ఎలా ఉంది? అది దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా ఉంది. తన మనసులో అనుకునింది అంతే, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టితే బాగుపడు. ఈ ఆలోచన విధానం మనకు ఉండాలి ఎప్పుడు. పాజిటివ్, నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, పాజిటివ్ మైండ్ ఉండాలి. ఎప్పుడు నెగిటివ్ మైండ్ రాకూడదు. అక్కడ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని ఎంత చికాకు పడి ఉండొచ్చు. శిష్యులు కూడా తిట్టుండొచ్చు కదా, అపోస్తలులు కూడా తిట్టుండొచ్చు. దాని తర్వాత ఆమెను నెట్టిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, ఆమెను కసిరిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, ఆమెను తొక్కిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు. అయినా కానీ ఆమె గురి కలిగి ఏం చేసింది? ప్రభు దగ్గరికి ఎలాగైనా పాక్కుంటైనా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని అంచునైనా ముట్టుకుంటే నా జీవితాన్ని బాగు చేసుకోవచ్చని పాకులాడుతూ వెళ్ళింది. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనము దీన మనసుతో రావాలా. ఎట్లా రావాలా? పామ్ సండేలో మెసేజ్ విన్నాం కదా, ఎట్లా వచ్చాడంట రాజు? గాడిద పిల్లనెక్కి సాత్వికుడుగా. సాత్వికం ఉంటే మాటలు ఎక్కువ వస్తాయా? చెప్పండి, సాత్వికం ఉంటే మాటలు ఎక్కువ వస్తాయా? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే సాత్వికుడు అని రాయబడింది, మిక్కిలి. ఎందుకని దేవుడు ఆ సాక్ష్యం ఇచ్చాడు? మోషే అహరోను మిరియాములు ఏం చేస్తారు? దూషిస్తూ ఉన్నారు. ఎవరిని? దేన్ని బట్టి? నీకు ఇంకో వివాహం కావాలా? ఏం కావాలంట? నీకు ఇంకో వివాహం కావాలా? దేవుని చిత్తం ఏదో అది జరుగుతుంది, అంతేనా? అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన దైవజనుడు, ఆయన మీద అభిషేకం ఉందన్న ఆలోచన లేకుండా దైవజనుడిని ఏం చేస్తున్నారు? దూషిస్తూ ఉన్నారు. నిర్ణయాలు చేసేది, సంకల్పాల్ని, దేవుని చిత్తాన్ని గురించి పట్టింపు ఎవరికి ఉంటుంది? దేవునికి ఉంటుంది. ఎందుకంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంను ఎరిగిన దేవుడు. కాబట్టి నువ్వు ఇదేం చేస్తున్నావు అని మనం ఆయన్ని ప్రశ్నించగలమా? ప్రశ్నించలేము కదా. ఏది మన జీవితంలో జరిగినా దేవుని చిత్తము జరగాలని మనము ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం కానిది ఏది కూడా దేవుని బిడ్డల జీవితంలో దేవుడు జరగనీయడు. దేవుని అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుని మనసును ఎరిగి ప్రార్థన చేయడమే కాదు, దేవునికి అనుకూలంగా ప్రార్థన చేయడమే కాదు, మరి ఆత్మీయ సేవా జీవితంలో కూడా మరి దేవుని యొక్క ఆలోచన విధానాన్ని, దేవుడు మనల్ని చూసినప్పుడు మనము మెలకుతో నడుచుకోవాలి. ఇక్కడ చూడండి, నిర్గమాకాండంలో మోషే భార్య అయిన సిప్పోరా ఏం చేస్తుందంట? నిర్గమాకాండము 4వ అధ్యాయము 25వ వచనం. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్దది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతటా ఆయన అతన్ని విడిచాను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. ఇక్కడ మనం చూస్తే మోషే కూడా మరి అనాలోచనతో ఉన్నాడు, కానీ తన భార్య అయితే ఏం చేసిందంట? వాడిగల రాయి తీసుకొని ఏం చేసింది? సున్నతి చేసింది. కాబట్టి ఈ వాడిగల రాయి దేనికి సాదృశ్యంగా మనం చెప్పొచ్చు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఇక్కడ చూడండి, మరి పేతురు పత్రికలో మనం చదివితే, ఇందాక మనం పాటలో కూడా పాడుతున్నాం కదా, సియోను మూలరాయి కదా. 1 పేతురు 1
చూడండి ఎన్నో వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. కాబట్టి ఈ యొక్క సజీవమైన రాయి, సియోనులో మూలరాయి మన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చినప్పుడు నిజమైన సున్నతి, ఆయన మనకు హృదయ సంబంధమైన సున్నతి చేసేవాడు. రక్త సంబంధమే కాదు కానీ హృదయ సంబంధమైన సున్నతి, నిజమైన సున్నతి కదా. కాబట్టి ఇక్కడ సిపోర ఆత్మీయ జీవితం ఎట్లా ఉందంటే మెలకు కలిగినటువంటి జీవితం. మెలకు కలిగిన తన యాత్రలో, ప్రయాణంలో భర్తతో కూడా వెళ్తూ ఉంది. అయితే ఎట్లా ఉంది తన జీవితము? దేవుని దృష్టిలో అంగీకార యోగ్యంగా నడుచుకుంటూ ఉంది. ఇక్కడ తన కుమారుని బట్టి మోషేని కూడా చంపడానికి దేవుడు వెనకాడలే. అక్కడ విడుదలకర్తగా మోషేని దేవుడు ఏర్పరచుకున్నా కూడా సిప్పోరా తన జీవితంలో ఏం చేసింది? భర్తకు మరి మేలు చేస్తూ వచ్చి కదా. కాబట్టి అబిగైలు కూడా తన జీవితంలో భర్తకి మోటువాడైనా దుర్మార్గుడైనా ఏం చేసింది? మేలు చేసింది. అంటే మనము ఎవరికైనా మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. గుణవతి అయిన భార్య తన భర్తకి ఏం చేస్తుందంట? మేలు చేయాలి కదా, కీడు చేయకూడదు. కాబట్టి అన్ని విషయాల్లో శక్యమైనంత వరకు మనము విశ్వాస గృహాలకు కూడా మేలు చేసే వాళ్ళం ఉండాలి. మేలు చేసే అనుభవంలో ఉండాలంటే ఆత్మీయ జీవితంలో మెలకు కలిగిన అనుభవం అంటే ఎక్కడ దేవునికి మనము ఆయాసకరంగా ఉన్నామో వాటిని సరి చేసుకుంటూ ముందుకు సాగాలి. కొన్నిసార్లు సమయం ఎక్కువైతే దేవుని కృపను కోరుకున్నప్పుడు హన్నాకు దేవుడు ఏం చేశాడు? అనేక సంవత్సరాల తర్వాత దేవుడు ఆయన కృపను ఇచ్చినాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దేవుని సమయం ఉంటుంది ప్రతిదానికి. ఆ సమయం వస్తే ఏమవుతుంది? దేవుని వాగ్దానము నెరవేర్చబడుతుంది, నింద కూడా తొలగించబడుతుంది. దేవుని సమయం కొరకు కనిపెట్టాల. ఇది మనం నేర్చుకోవాల్సింది. దీనికి అంతేకాదు, సిప్పోరా జీవితంలో చూస్తే సిప్పోరా ఒక పక్షి అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరు ఆమెది. పక్షి యొక్క అనుభవం ఎటువంటిది? పక్షికున్న క్వాలిటీస్ ఏంటి? పక్షి రెక్కలు చాపి పైకి ఎగురుతూ ఉంటుంది కదా. పైకి ఎగిరే అనుభవం పక్షిది. అంటే అది పైకి ఎగురుతూ ఉంటుంది. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఎట్లుండాలా? పైనున్న వాటిని వెతికే వాళ్ళం ఉండాలి. మన అంతస్తు పైకి వెళ్ళే విధానంలో ఆత్మీయ జీవితం కానీ సేవలో కూడా అదే కోరుకోవాలి. అంతేగాని ఏదన్నా బుద్ధి చెప్పినప్పుడు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయకూడదు, సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. నువ్వు సరి చేసుకోకపోయినా పర్లేదు, సరి చేసుకునే మనసున్న దేవుడు దీవిస్తాడు. అర్థమైందా? సరి చేయబడకపోయినా సరి చేసుకునే మనసున్న దేవుడు సరి చేస్తాడు దాన్ని. అంతేగాని సమర్థించకూడదు. సమర్థిస్తే ఏమైపోతుంది? వేషధారులం అయిపోతాం. అందుకే ఒక మాట ఉంది తిమోతి పత్రికలో, పౌలు చూడండి ఏమని అంటాడో. వచనం 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుని బాధ్యత ఏంటి? గారాబం చేస్తాడా? పెట్టే దగ్గర పెడతాడు, కొట్టే దగ్గర. తల్లిదండ్రులైనా అంతే కదా. మరి ఇంకా దేవుని చేత ఏర్పరచబడిన దైవజనులు ఎలా ఉంటారు? తప్పు దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ఆ పరిచర్య ఉపయోగిస్తారు కదా. ఇక్కడ చూడండి, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి. అంతేకాదు, ఆ వాక్యము ఏం చేస్తుందంట? మనల్ని ఖండిస్తుంది. ఖండించకూడదు అంటే
ఖండించకూడదు అంటే కుదురుతుందా? దేవుని వాక్యం మనల్ని ఖండించినప్పుడే మనము దీవించబడతాం. దేవుని వాక్యం మనల్ని సరి చేసినప్పుడే మనము దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటాం. ఇక్కడ చూడండి, పౌలు మరి తిమోతిని ఏమని సంబోధిస్తున్నాడు? 1 తిమోతి 6:11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. హెచ్చరికిస్తూ ఉన్నాడు. తనకంటే చిన్నవాడే తిమోతి, అయితే గొప్ప దైవజనుడుగా తర్ఫీదు చేయబడ్డాడు కదా. అయితే ఏమని సంబోధిస్తున్నాడు పౌలు? కుమారుడు అంటాడు, దాని తర్వాత నా బిడ్డ అంటాడు, దాని తర్వాత తిమోతి అంటాడు, ఓ తిమోతి అంటాడు, దాని తర్వాత ఓ దైవజనుడా. కాబట్టి దైవ సేవకులను మనము దూషించకూడదు, ఎట్లా అంటే అట్లా మాట్లాడకూడదు. అంతేకాదు, తర్ఫీదులో ఉన్న దైవజనులు కూడా మరి కుమారుని స్థానంలో ఉన్నటువంటి దైవజను యొక్క అనుభవం కూడా ఎట్లుందో చూద్దాం రండి. 1 రాజులు 2వ రాజులు అనుకుంటాను, 2 కింగ్స్. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని సేవలో మరి ప్రార్థనా పరులముగా, విశ్వాస వీరులముగా మన మాటలు, మన నోరు ఎట్లా మనం కాపాడుకోవాలా, మన సంబోధనలు, మన పరిస్థితులు బాగోవాలా, మనం దీవించబడాలంటే మనకు ఉండాల్సిన అనుభవాలు కొన్ని దేవుని వాక్యం బహుక్షుణ్ణంగా మనకు బోధిస్తూ ఉంది. 2వ రాజులు 2:12 ఎలీషాది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసి, అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను, మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. కాబట్టి ఇక్కడ యోర్దాను అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇక్కడ ఏలియా దగ్గర నుంచి ఏం సంపాదించుకున్నాడు? 2 పాళ్ళు ఆత్మను సంపాదించుకున్నాడు. కాబట్టి మన అభిషేకం ఎక్కువ అవ్వాలంటే మనకన్నీ తెలుసు కదా, మనకన్నీ అభిషేకం ఎక్కువ అవ్వాలంటే ఏం చేయాలా? నోటిని కాపాడుకోవాలా లేదా? నోటిని కాపాడుకుంటే మన ప్రార్థనని మనం భద్రం చేసుకున్నట్టు, అర్థవంతంగా చెప్పాలంటే. నోటిని కాపాడకపోతే మన ప్రార్థనకు ఏమైపోతుంది? మన ప్రార్థనని మనమే తలుపులేసేసుకున్నట్టు. అర్థమైందా? కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా నోటి మాట విషయంలో మనము తప్పిపోకూడదు. యోబుని గురించి ఏమైనా ఉందంటే, యోబు గ్రంథము జస్ట్ ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే. యోబు గ్రంథము 2:10 అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపతగదా? నేను ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము, ఈ నోటి మాటతో ఏ పాపము చేయలేదు కాబట్టి యోబు జీవితంలో ఏమైంది? మొదట ఆశీర్వదించినంత కంటే ఎక్కువగా దేవుడు ఏం చేశాడంట?
42:12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికంగా ఆశీర్వదించింది. అధికమైన ఆశీర్వాదంలోకి రావాలంటే దేన్ని కాపాడుకోవాలా? నోటిని కాపాడుకోవాలా. హన్నా జీవితంలో కూడా ఒక కుమారుని అడిగితే దేవుడు ఎంతమంది ఇచ్చాడు? బిడ్డలందరూ కలిపితే 6 మంది కదా. 6 మంది సంతానం పొందడానికి కారణం ఏంటి? నోటిని ఏం చేసింది? భద్రంగా కాపాడుకుంది. అబిగయిల్ ఏం చేసింది? నోటిని ఏం చేసింది? భద్రంగా కాపాడుకుంది కదా. అబిగయిల్ చేసిన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా అనిపించి అబిగయిల్ ఏం చేశాడు? రాణిగా చేశాడు అంటారు కదా. కాబట్టి దేవుని ఆశీర్వాదము మరి రెండంతల ఆశీర్వాదం రావాలంటే బైబిల్ చెప్పేది ఏంటంటే నోటిని మనం కాపాడుకోవాలి. పిలాతు దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఒక మాట చదువుకుందాం రండి. మత్తయి సువార్తలో అనుకుంటాను. ఆయనను చూసి పిలాతు మిక్కిలి ఆశ్చర్యపోయినాడంట. ఇరవై 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయము 14వ వచనం. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి. లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఆశ్చర్యపోవాలా. కాబట్టి మన సాక్ష్య జీవితం కూడా అది చాలా ఇంపార్టెంట్. ఏది ఉన్నా కూడా దేవుడు చూసుకుంటాడు. అయితే మనమైతే ఎట్లుండాలా? మనమైతే అని ఉంటుంది వాక్యంలో చాలా సందర్భాల్లో. మనమైతే అని రాయబడింది. కాబట్టి మనమైతే ఎట్లుండాలా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యంలో మనము ఉండాలి. కాబట్టి నా ఏలినవాడా అని సంబోధిస్తూ ఉంది అబిగయిలు. ఎలీషా ఏమని సంబోధిస్తున్నాడు? నా తండ్రి, నా తండ్రి. ఇంకొక సంబోధన చూద్దాం రండి. చూడండి, సమూయేలు గ్రంథము 1 సమూయేలు అనుకుంటాను. మొదటి సమూయేలు 26వ అధ్యాయం అనుకుంటాం. చదవండి 17వ వచనం. సౌలు దావీదు స్వరం ఎరిగి దావీదు నాయన ఇది నీ స్వరమే కదా అని అనగా దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని? నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులవుతారు. 24వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. 11వ వచనం. 10-11 ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నేను నా ఏలినవాని చంపనని నేను చెప్పి తిని. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే. ఇక్కడ మనం చూస్తే ఎన్ని సంబోధనలు ఉన్నాయి దావీదు జీవితంలో. సౌలు విషయంలో యెహోవా చేత అభిషేకించబడిన ప్రభు అని కూడా ఉంది ఒక దగ్గర.
దాని తర్వాత ఇంకా నా ఏలినవాడు అంటున్నాడు, ఇంకా నా తండ్రి కదా. సౌలు కూడా తగ్గించుకున్నారు, నాయన నేనే వెర్రివాడిని అంటున్నాడు. అర్థమైందా? కాబట్టి అన్ని స్థితుల్లో మనము ప్రభువుని బట్టి మనము తగ్గించుకోవాలి. తగ్గించుకొని దేవుని మనసును ఎరిగి మనము ముందుకు సాగాలి ఆత్మీయ జీవితంలో. ఇక్కడ చూడండి, 1 సమూయేలు 26వ అధ్యాయంలో ఓ మాట అంటాడు దావీదు, రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము, నా మీద పడవాలని యెహోవా నిన్ను ప్రేరేపించిన యెడల నైవేద్యము చేసి ఆయనను ఏం చేయచ్చా? కాబట్టి దేవుని శాంతిపరచవచ్చును అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని మనసు ఏమి మార్చవచ్చు అని, అంతేనా? అలాంటి అర్థం ఇచ్చే మాటే కదా. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే దేవుని మనసు మనకు ప్రాముఖ్యం. దేవుని మనసు ఏ సమయంలో ఎలా ఉంది, ఆయన నేత్రాలు లోకమంతా కూడా సంచరిస్తాయి కదా. కాబట్టి ఇప్పుడు దావీదు జీవితంలో మరి సౌలు దావీదుని వెంటాడిన తర్వాత చివరి ఘట్టంలో ఏమని ఆశీర్వదిస్తున్నాడు సౌలు దావీదుని? చూడండి 25వ వచనం, 26వ అధ్యాయం 25వ వచనంలో, దావీదా నాయన నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యంలోను పూనుకొని విజయం నొందుదువుగాక. అర్థమైందా? కాబట్టి పెద్దవాళ్ళుగా ఆత్మీయ తల్లిదండ్రుల స్థానంలో ఉన్నప్పుడు ఆశీర్వచనం రావాలా. ఏం రావాలా? ఆశీర్వచనం రావాలా. అంతేగాని దేవునికి అనానుకూలమైన మాటలేవి కూడా మన నోట రానియకూడదు. కాబట్టి మనల్ని గద్దించేవాడు, శిక్షించేవాడు ప్రభువే. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుంటాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. కాబట్టి ఏర్పరచబడిన వారు, దేవునికి ఏర్పరచబడిన వాళ్ళ విషయంలో దేవుడు అంటున్న మాట ఏంటి? ఎవరు నేరము మోపకూడదు. ఎవరు శిక్ష విధిస్తారంట? దేవుడే. దావీదు కూడా చెప్పింది అదే, నా ప్రభు, నా దేవుని చేత అభిషేకించబడిన నా ప్రభువును, నా ఏలిన వాడిని నేను చంపను. ఆయనని సంగతి ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. కాబట్టి నా మట్టుకైతే నేను ఆయన ఏమి కూడా చేయను, దేవునికి అప్పగిస్తాను. కాబట్టి మన విధానం అట్లా ఉండాలి. అంతేగాని బీలిటిల్ చేసే వర్డ్స్, దాని తర్వాత తృణీకరించే మాటలు, ఇతరుల్ని బాధించే మాటలు, కనీసం మన హృదయంలో వేరైన ఆలోచన కూడా రాకూడదు. మన ప్రక్కనున్న వ్యక్తి విషయంలో అయినా సరే, ఎదుటి వ్యక్తి విషయంలోనైనా సరే, దేవుడు అనునిత్యం మన హృదయంలో ఆయన చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. ఒక్క ఆలోచన కూడా వ్యతిరేకంగా రాకూడదు. వచ్చిందనుకో వెంటనే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? జడ్జి చేసేస్తాడు. దెర్ ఇస్ నో మోర్ జస్టిస్ ఇంకా మనకి. కాబట్టి దేవుని ఆలోచనను బట్టి మనము భయపడాలి, దేవుని మనసుని బట్టి మనం భయపడి నడుచుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దావీదు జీవితంలో చూడండి, ఒక సందర్భం చూసుకొని ప్రార్థన చేస్తాము. దావీదు జీవితంలో వచ్చిన ఒక్క శ్రమ ఏంటంటే, మొదటి సమూయేలు 1 షిమీ దావీదుని దూషిస్తాడు. చూడండి ఎన్నో అధ్యాయం అది.
2 సమూయేలు అనుకుంటాను, 16వ అధ్యాయం ఉంటే ఉండొచ్చు, చూడండి. ఐదవ 16:5. ఉమ్, ఉమ్. చదవండి. 5 చదివేదా 7 చదివేదమ్మా? పర్లేదు, చదవండి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమియను ఒకడు అతడు నుండి బయలుదేరి వచ్చెను. అతను వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్లు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజము నాకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనని. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి ముందు, వానిని శపింపనీయుడు. దావీదును శపింపమని యెహోవా వారికి సెలవీయగా నీవు ఇలాగ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి. చాలు. ఏమంటున్నాడు దావీదు ఇక్కడ? చీపో చీపో అని శపిస్తూ ఉన్నాడు కదా షిమి. అయితే దావీదు సెరూయా కుమారుడైన అభిషేక్కి మరి కోపం వస్తూ ఉంది. ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాని రాజు నేను శపిస్తూ ఉన్నాడు, వాని తల ఛేదిస్తానంటే మరి దావీదు అంటున్నాడు, సెరూయా కుమారులారా వానిని శపింపనీయుడి. ఎందుకు దావీదును శపింపమని ఎవరు సెలవిచ్చారంట? దేవుడు చెప్పిందే నెరవేరుతుంది ఎప్పుడైనా. దాన్ని బట్టి చూడండి, దావీదు అంత మంచి మాట అంటాడంట 12వ వచనంలో, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు తగ్గించుకున్నప్పుడు ఏమవుతుందంట? మేలు జరిగిద్ది. దైవజనుడు సరి చేసినప్పుడు దైవజనుడిగా మనం భావించాలి. కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితుల్లో మరి ఇరుగు పొరుగు వారు దూషించినా కూడా, అన్యులు దూషించినా కూడా దానికి కూడా మనము రోషపడాల్సిన పని లేదు. దేవుడు అంటున్నాడు, దేవుడు పలకమంటేనే వాడు పలుకుతున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మౌనంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నాకు మేలు చేస్తాడు. మేలు పొందాలంటే ఏం చేయాలా? మనం కూడా చీప ఉందామా? మనం కూడా ఏ మాట అంటే ఆ మాట తీసుకుందామా? మౌనంగా ఉండాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువారి స్వరూప్యం. కాబట్టి ప్రార్థన చేయడానికి వచ్చిన మనం నోటిని ఏం చేయాలా? నోటి ఫలము అని ఉంది సామెతల్లో. కాబట్టి ఏ ఫ్రూట్ కావాలా? ఆ ఫలాన్ని తినడానికి ఇష్టపడి మాట్లాడాలి మనం. కాబట్టి ఏదంటే ఆ మాట మన నోటి గుండా రానియకూడదు. మనం ఇతరులను దూషిస్తే ఎవరిని దూషించినట్టు? దేవుని దూషించినట్టు. దేవుని గురించి ఏమనుంది వాక్యంలో? ఈయన జగడమాడడు, ఈయన నలిగిన రెల్లును కూడా వత్తిని ఆర్పడు, ఈయన కేకలు వేయడు. కాబట్టి ఈయన మౌనముగా ఉండెను, ఈయన బదులు దూషింపలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల వల్ల ఎట్లున్నాడంట? మౌనంగా ఉన్నాడంట. అన్యాయపు తీర్పు కొనబడిన యేసు ప్రభువే మౌనంగా ఉంటే మరి తప్పులు చేసిన తర్వాత మనం మౌనంగా ఉండొద్దు? అవునా కదా? మనలో తప్పు పెట్టుకొని మనల్ని ఎవరు ఖండించకూడదు అంటే అది వాక్యానుసారమైన క్రమమే కాదు. యేసు ప్రభు అయితే అన్యాయపు తీర్పు కొన్నా ఆయన మౌనంగా ఉన్నాడంట.
మనం న్యాయ తీర్పుకు కూడా మనం మౌనంగా లేకపోతే ఎట్లా? అట్లా ఉండకూడదు. సిలువలో వ్రేలాడుతున్న 2 దొంగలు ఉన్నారు. వాళ్ళల్లో ఒక దొంగ దూషిస్తాడు కదా, నీకు చేతనైతే మమ్మల్ని ఎందుకు రక్షించలేవు, నువ్వు యేసుప్రభు అయితే మమ్మల్ని రక్షించవచ్చు కదా అంటే ఏమంటాడు పక్కన దొంగ, మనమైతే న్యాయమైన ప్రతిఫలం పొందుతున్నాం, ఆయన ఏ తప్పు చేయాలి అని అంటాడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలా, మన గురించి మనము జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రతి విషయంలో మనము దేవుని పోలికని మనము తేరి చూసి దేవుని స్వారూప్యంలో మనల్ని మనం సరి చేసుకుంటా, మన యోగ్యత ఏంటి, మన బలహీనత ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన స్థితిగతి ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించుకొని దాని తర్వాత మనము మాట్లాడాలి. మనం సరైన వాళ్ళమైనా మనకు మాట్లాడే అధికారం లేదు. మనం సరి కాకపోయినా సరైన మనం ఏ స్థితిలో ఉన్నా మనకు మాట్లాడే అధికారం అయితే దేవుడు ఇవ్వలా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ మాటలు ఎట్లున్నాయంట? కృపగల ఉపదేశం ఆమెది. ఎట్లాంటి ఉపదేశము అంటే మనం మాట్లాడితే మన నోట్లో ఏముండాలా? కృప ఉట్టిపడాలా. ఈ కృప ఏం చేస్తుంది? అన్ని పరిస్థితుల్లో నుంచి మనల్ని తప్పిస్తుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది. కాబట్టి అందుకే కనాను శ్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదంటే ఏమన్నాను? అయ్యా నిజమే కదా, యజమానుని బల్ల క్రింద పడు రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా. నీవు చెప్పిన మాటను బట్టి నీ కుమార్తెలో ఉన్నది ఏమేమైపోయింది అంటే ఇప్పుడు దేవుడు ఏమి ఎదురు చూశాడు? వాట్ ఏ ఎక్స్పెక్టెడ్ వర్డ్, నోటి మాటను ఎక్స్పెక్ట్ చేశాడు దేవుడు. కాబట్టి అంటే మన నోటి మాటల్ని ఎక్స్పెక్ట్ చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి మన నోటి మాటను ఏం చేస్తాడు దేవుడు? టీచర్స్ ఏం చేస్తారు? మనం నోట్స్ రాస్తాం కదా, క్లాస్ వర్క్ నోట్స్, హోంవర్క్ నోట్స్, ఎగ్జామ్ షీట్స్ కదా, వాళ్ళు ఏం చేస్తారు? రెడ్ ఇంక్ పెట్టుకొని ఉంటారు. ఏం ఇంక్ పెట్టుకొని ఉంటారు? గ్రీన్ ఇంక్ కాదు, ఏం పెట్టుకొని బ్లూ ఇంక్ పెట్టుకుంటారా? రెడ్ ఇంక్ పెట్టుకొని ఉంటారు. రెడ్ ఇంక్ అంటే రెడ్ హ్యాండెడ్గా అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు. ఇంకా అంటే రెడ్ అనేది రకరకాల అర్థం వస్తుందిలే, కానీ మరి బిబ్లికల్గా అయితే యేసుక్రీస్తు ప్రభువారి రక్తానికి అది ఆనవాళ్ళు, సూచన. అయితే ఈ రెడ్ అంటే ఏంటంటే తప్పును చూపించే ఒక తప్పులను రెక్టిఫై చేయడానికి అదొక సైనింగ్ రెడ్డింగ్ అనేది. కాబట్టి రెడ్డింగ్తో ఏం చేస్తారు వాళ్ళు? అండర్లైన్ చేస్తారు. ఎందుకు? పిల్లల్ని కృంగ చేయడానికి కాదు కదా. దేనికి? ఇంకొకసారి వాడు ఆ మిస్టేక్ చేయకుండా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి. కాబట్టి ఒక్క చిన్న తప్పు కూడా టీచర్ ఏం చేస్తుంది? వదిలిపెడుతుందా? ప్రతి లైన్ని అబ్జర్వ్ చేసి ఏం చేస్తుంది? అండర్లైన్ చేస్తూ ఉండవు రెడ్డింగ్స్తో, స్పెల్లింగ్స్ కరెక్ట్ చేయడానికి, మార్క్స్ కరెక్ట్ చేయడానికి, మళ్ళీ అది రిపీట్ కాకుండా. అట్టనే యేసుప్రభు కూడా ఆయన దగ్గర కూడా ఒక ఇంక్ ఉంటుంది. మీకు చాలాసార్లు చెప్పా, ఏం చేస్తాడు దేవుడు? అండర్లైన్ చేస్తాడు మన మాటల్ని. కాబట్టి ఈ విషయాల్ని మనం ధ్యానిస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది నోటి మాటల్ని బట్టి ఏమైపోయారు? నశించిపోయారు ఏకంగా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో భార్యాభర్త ఇద్దరు తప్పు చేస్తారు. ఏం తప్పు చేస్తారు? ఏదో పెద్ద పాపం చేయరు. అననీయ సఫీరా నోటి మాట విషయంలో అబద్ధం ఆడినందుకు ఏమైపోయారు? ప్రాణమే పోయింది కదా, ప్రాణమే పోయింది. వాళ్ళేం తప్పు తిట్టని కూడా తిట్టలే, ఒక్క మాట వాళ్ళు అసత్యాన్ని చెప్పారు అంతే. అసత్యం చెప్పినందువల్ల ఏమైపోయారు? చనిపోవాల్సి వచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఏం చెప్పింది? సిగ్గు వదిలిపెట్టి సత్యం చెప్పింది. సత్యం చెప్పినందుకు యేసుప్రభు ఏం చేశాడు? ఆ నోటికి ఎంతమంది వచ్చారంట? ఆ వెంబడి ఊరు మొత్తం వెంబడించారంట. ఇది దేవుని చిత్తం నెరవేర్చడం అంటే. మన జీవితాలు ఎట్లున్నా దేవుడు బాగు చేసినప్పుడు నిత్య జీవార్థమైన ఫలం మన జీవితంలో కనపడమే దేవుని చిత్తం. అంతేగాని భౌతికమైన ఆస్తులు, అంతస్తులు, వివాహాలు, లేకపోతే చదువులు, ఉద్యోగాలు, ఇవన్నీ దేవుడు ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా దేవుడు ఇస్తాడు. ఇవి భూ సంబంధమైనవి. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వేటిని వెతకాల? మనము పైనున్న వాటిని వెతకాల. పక్షిరాజు యొక్క అనుభవం, పక్షి యొక్క అనుభవం, పైకి ఎగిరే అనుభవం,
పక్షిరాజు ఎవరి పోలిక? దేవునికి సాదృశ్యం. దేవుని వాక్యంలో దేవుడు అంటాడు కదా, కోడి తన రెక్కల కిందకి తన పిల్లలను చేర్చుకున్నట్లు నేను ఎన్నో మార్లు మిమ్మల్ని, ఎన్నో అవకాశాలు. ప్రభు యొక్క పోలిక కోడితో పోల్చబడు కదా. నిగమకాండం, ద్వితీయోపదేశకాండంలో అట్లా చూస్తే పక్షిరాజుతో పోల్చుకుంటాడు దేవుడు. నేను పక్షిరాజు రెక్కల మీద నేను మిమ్మల్ని, గద్ద రెక్కల మీద మోసినట్టుగా నేను మిమ్మల్ని మోసాను. కాబట్టి అలా మనం ఇతరుల్ని సంపాదించి దేవుని దగ్గరికి చేర్చి, ఇతరులకి నీడనిచ్చి, ఆదరించి, ఇతరుల్ని క్రీస్తు కొరకు సంపాదించి పైనున్న వాటిని వెతికే అనుభవంలోకి తీసుకెళ్ళే క్రీస్తు స్వరూపంలో మన జీవితాలు ఉండాలి. కానీ నోటి మాట విషయంలో తప్పిపోతా, ప్రతి చిన్నదానికి పడిపోతా, ప్రతి చిన్నదానికి కుంగిపోతా, ప్రతి చిన్నదానికి సణుగుతా, ప్రతి చిన్నదానికి అవిశ్వాసం ఉంచితే అది దేవుని స్వరూపము కాదు. కాబట్టి ఈ వాక్య వెలుగులో మనము ఎప్పుడు కూడా ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితంలో నోటి మాటల విషయంలో దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వాళ్ళ వల్లే మనము సేవ చేయాలి. కాబట్టి రేపు దేవుడు తప్పుల గురించి లెక్క అడగడు. తప్పుల గురించి లెక్క అది వేరే లెక్క. కానీ ముఖ్యంగా దేవుడు దేని అడుగుతాడంటే, సరి చేయబడిన తర్వాత మనం మాట్లాడే మాటలకు ప్రతిదానికి లెక్క ఉంటుంది దేవుని దగ్గర. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటల విషయంలో నోరు జాగ్రత్తగా ఉంటే ఊరు జాగ్రత్తగా ఉన్నట్టు. కాబట్టి నోరు జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఏమవ్వాలా? సొలొమోను ప్రార్థన అనుకూలమైనట్టుగా దేవుని సన్నిధికి అనుకూలం అవ్వాలి. కాబట్టి యాక్సెప్టబుల్ ప్రేయర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యాక్సెప్టబుల్ ప్రేయర్ మన జీవితంలో దేవుని రాజ్యంలోకి చేరేంత వరకు అన్ని స్థితుల్లో మన ప్రార్థన ఎట్లుండాలా? దేన్నైనా కదిలించగలగాల. కాబట్టి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా మన జీవితము ఉండకూడదు. మన భక్తి కనపడకపోయినా పర్లే, కానీ మన శక్తి కనపడాలా. ఏం కనపడాలా? శక్తి కనపడాలా. భక్తిని అందరు నమ్మరు. పైకి భక్తిగా ఉన్నారులే అంటారు. అర్థమైంది? భక్తి వేషాలను చూసి ఎవరు నమ్మరు. అయితే విశ్వాసి జీవితంలో ఉండాల్సిందేంటి? దేవుని యొక్క శక్తి. ఆ దేవుని శక్తిని చూసినప్పుడు అదే మన సాక్ష్యం. ఏది మన సాక్ష్యము? భక్తి వేషాల దేవుని ఇచ్చే శక్తి. రెండింటికి తేడా తెలుసుకోవాలా. అర్థమైందా? భక్తి తక్కువ ఉన్నా పర్వాలే, కానీ శక్తి ఎట్లుండాలా? అందుకే యేసుప్రభు చెప్పేటప్పుడు కూడా ఆవగింజంత విశ్వాసం అని అన్నాడు. అంటే అంత కొంచెం విశ్వాసం అని కాదు, కానీ అంత చిన్న విశ్వాసమే అది చాలా బలమైన విశ్వాసం అని దాని అర్థం. కాబట్టి శక్తిని ఆశ్రయించేవారు. ఒకవేళ మనము బలహీనులమైతే, శక్తిహీనులమైతే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన పునరుత్థాన జీవంతో నింపడానికి, పునరుత్థానుడు ఆయన తిరిగి లేచిన దేవుడు మన కొరకు కదా. హీ విల్ గివ్స్ ఆల్వేస్ రిజరక్షన్ పవర్. ప్రతి చిన్న విషయంలో దేవుడు ఆయన జీవం ఇచ్చేవాడు, తన పునరుత్థాన శక్తిని ఇచ్చేవాడు, అన్ని పరిస్థితుల మీద మనకు విజయం ఇచ్చేవాడు. కాబట్టి దేనికి ఆధారపడాల్సిన అవసరం లేదు. కృంగిన పరిస్థితులన్నిటిలో, దుఃఖాక్రాంతమైన పరిస్థితులన్నిటిలో, మనోదుఖాలన్నిటిలో దేవుడు హీ విల్ గివ్ ద విక్టరీ. అయితే మనం ఏం చేయాలా? అబ్రహాము శారాలు ఏం చేశారంట? వాగ్దాన ఫలము పొందే విశ్వాసము అవకాశం లేకపోయినా పొందినట్టుగా నమ్మారంట. కాబట్టి మనం కూడా నమ్మిక ఉంచాలి. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. కాబట్టి అబ్రహాము నమ్మిక దేవుని దృష్టిలో ఎలా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. కాబట్టి అట్లా మన రైచియస్నెస్ ఉండాలి. శాస్త్రుల కంటే పరిస్థితుల కంటే కూడా మన నీతికి ఏం అవ్వాలంట? అధికం అవ్వాలి. కాబట్టి ఏ స్థితిలో దేవుని దగ్గరికి వచ్చినా దేవుని మనసును గెలుచుకుని వెళ్ళే శక్తి మనకు ఉండాలి. ఫైనల్ వర్డ్ బాగా గమనించండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఏ స్థితిలో వచ్చినా దేవుడు అంగీకరిస్తాడు, కానీ దేవుని మనస్సును గెలుచుకొని వెళ్ళే శక్తి మన దగ్గర ఉండాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆఖరి నిమిషంలో వచ్చినా ఏమయ్యాడు? దొంగ దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారితో పరదేశంలోకి వెళ్ళాడు. అట్లనే ఎవరి జీవితమైనా, ఎలాంటి జీవితమైనా, ఒక పాట ఉంది కదా, ఏమనుంది? సువార్తలు పాడతాం. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా,
ప్రేమించునురారా, పాప భారముతురారా, పాదములపై పడరా, పాప భారముతురారా, పాదములపై పడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? కాబట్టి ఆయనతో సమానులు ఎవరు లేరు, ఆయనతో సమము కూడా ఎవ్వరు లేరు. బరబ్బా యొక్క సిలువను కూడా దేవుడు తీసుకొని బరబ్బని పరలోకంలో చేర్చుకున్నాడు దేవుడు. అంత గొప్ప ప్రేమ స్వరూపి. బరబ్బ తన సిలువనిచ్చిన బరబ్బని ఏం చేశాడు దేవుడు? ప్రేమించాడు. మరి అంత ప్రేమ చూపించినప్పుడు మనం కొంతైనా చూపించాలి కదా, చూపించాలా లేదా? మన ప్రేమ యొక్క పరిమాణం ఏంటి? మన విశ్వాసం యొక్క పరిమాణం ఏంటి? మన నిరీక్షణ యొక్క పరిమాణం ఏంటి? వీటన్నిటిలో కూడా 1 కొరింథీ 13లో చూస్తే వీటన్నిటిలో కూడా శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమయే. బికాస్ గాడ్ ఈజ్ లవ్. కాబట్టి ఈ ప్రేమనే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. దేవుని మనసు మార్చుకోవడానికి గల మూల కారణం ఏంటంటే మనం మాట్లాడే మాటలో ప్రేమ ఉట్టి పడుతుందా, పగ ఉట్టి పడుతుందా? ఈ రెండే చూస్తాడు దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, మనం మాట్లాడే మాటలో ప్రేమ ఉట్టి పడుతుందా, పగ ఉట్టి పడుతుందా? ఇది అండర్లైన్ చేసేది ఎవరు? దేవుడు పెడతాడు దీనికి రెడ్డింగు. అందుకనే మనం ఏం చేయాలా? మన కోపం ఉన్నా మనము అణుచుకోవాలా, బాధ ఉన్నా మనము అణుచుకోవాలా. హన్న ఏం చేసింది? అత్యంతమైన కోప కారణమును బట్టి నేను ఈ మాటలు ఎక్కడ పలుకుతున్నా? భర్త దగ్గర పలుకుతుందా, లేకపోతే తన కోసిస్టర్ దగ్గరనా? కాదు. ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది? దేవుని సన్నిధిలోనే వచ్చి మాట్లాడాలి. మనకి ఏదున్నా దేవునితోనే చెప్పాలి. మనిషితో చెప్పే అధికారం మనకి లేదు. మనిషికి బుద్ధి చెప్పాలంటే వాక్యానుసారమైన క్రమంలో ప్రేమతో కూడిన పరిచర్య అని రాయబడింది వాక్యంలో. మన పరిచర్య ఎట్లుండాలంట? ప్రేమతో కూడిన పరిచర్య. ప్రేమతో కూడిన పరిచర్య అంటే ఆ పరిచర్యలో ఏం కనపడాలా? దేవుని ప్రేమ కనపడాలా. అంతేగాని మన హృదయంలో ఉన్నది బయటికి రాకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరేం చేస్తుందంట? మాట్లాడిద్దంట. కాబట్టి నీళ్ళ మీద ముఖము కనపడినట్లుగా నరుని ముఖము తేటగా కనపడుతుందంట. మనం ఎంత దాన్ని సమర్థించినా ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది మన మనసులో ఏముందో. ఇంకా దేవునికి అర్థం కాదా? ఖచ్చితంగా. ఇంకా విశ్వాసులకైతే యేసుప్రభు నేత్రాలు ఉంటాయి. కాబట్టి మనం ఎట్లా మాట్లాడాలంటే అందుకే జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాట ఎట్లా ఉండాలా? దేవుని వాక్యం మాత్రమే అయి ఉండాలి. ఇది కాకుండా మనం సొంత మ్యానిపులేట్ చేసుకొని ఎలా అంటే ఏమైపోతుంది? ఎదుటి వ్యక్తికి అర్థమైపోతుంది. దానివల్ల మార్పు వస్తుందా? మార్పు రాదు. వ్యక్తి ఎట్లా మారుతారు? ఎవరైనా ప్రార్థన ద్వారానే మారుతారు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి ప్రతి మాటను వాక్యంలో పోలంటాడు, ప్రతి ఆలోచనను క్రీస్తుకు చెరపట్టి. ఆలోచననే క్రీస్తుకు చెరపడితే మాటల విషయంలో ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి మనము ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ బీ లిటిల్. ఎవరిని కూడా మనము తృణీకరించకూడదు. కొరింథీ పత్రికలో ఏమనుంది? ఆయన ఎన్నిక లేని వాళ్ళని, తృణీకరించబడిన వాళ్ళని, బలహీనులని, ఘనహీనమైన వాళ్ళని, దేనికి పనికి రాని వాళ్ళని ఎవరు ఏర్పరచుకున్నాడంట? దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఎందుకు? తన మహిమను చూపెట్టడానికి. ఏదైతే పనికిరాదో, ఏదైతే వీక్ వెజలో, ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటామో దాంట్లో నుంచి దేవుడు పాసిబిలిటీ చూపించడానికి ప్రయత్నం చేస్తాడంట. అది దేవుని ఆలోచన.
కాబట్టి వీ కెనాట్ జడ్జి కదా. కాబట్టి దాన్ని దేవుడు ఏం చేస్తాడు, బలహీనమైందని ఒక సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, దాన్ని బలమైందిగా చేస్తాడు. అందుకే ఆదికాండంలో ఏముంది, రాజుకు వచ్చిన కళలో బలహీనమైన ఆవులు ఏం చేస్తాయంటే బలమైన వాటిని, అలాంటి సమయం వస్తుంది. కాబట్టి బలంగా ఉందిలే అని అనుకోకూడదు, ఇది బలహీనంగా ఉందిలే అని కూడా అనుకోకూడదు. దేని నమ్మడానికి లేదు, అర్థమైందా? ఎప్పుడు దేని ఏం చేస్తుందో మనకి తెలియదు. అయితే అందుకే ప్రతి విషయాన్ని జ్ఞానంతో, ప్రార్థనతో, ప్రేమతో దేవుని దగ్గర తీసుకురావాలి. అప్పుడు చూడు దేవుడు చేసే కార్యాన్ని మనము చూడగలుగుతాం. కాబట్టి ఇలాంటి యోగ్యమైన మనస్సు, హృదయము, ఆత్మీయ జీవితము, సేవా అనుభవాలు దేవుడు మనకి దయచేయాలి. ప్రార్థన చేద్దాము. నేను ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను, దాని తర్వాత మీరు సంఘం కొరకు ప్రార్థన చేయండి, లాస్ట్లో క్లోజ్ చేస్తాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా గమనానికి మీరు తెస్తున్న అమూల్యమైన మాటలను బట్టి స్తోత్రాలు. మీ మాటలు పుట్టం వేయబడినవి ప్రభా, మరి పవిత్రమైనవి తండ్రి, మరి పరస్పరము మా ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేసేవి, మా అంతరంగ జీవితాన్ని మార్చే శక్తి దానికి ఉన్నాయి. అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. యోగ్యమైన విధానాల్ని మరొకసారి మా ముందుకు తీసుకొచ్చినారు తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు నూతనమైన సంగతులను బోధించినందుకే వందనాలు. ఈ సమయంలో మా ప్రార్థన సమయాన్ని ఎంతో దీవెనకరంగా చేయమని వేడుకుంటూ సంఘ అక్కర్లన్నీ మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేయండి. ఇదివరకు భద్రపరిచే